దిస్ ఈజ్ మై పర్సనల్ ప్రోగ్రామ్. నేను మీ నాగేంద్ర కుమార్. ఎడిటర్స్ కట్ ప్రోగ్రామ్కి ఇప్పుడు చాలా సెన్సేషనల్ గెస్ట్ మనకి టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. హీఈస్ నన్ అదర్ దెన్ హూ క్రియేటెడ్ ఎ మ్యాజిక్ లైక్ వాల్టర్ వీరయ్య. మెగాస్టార్ చిరంజీవితో చిన్నప్పటి నుంచి మెగాస్టార్ అభిమానిగా సినిమా పరిశ్రమకు వచ్చి ఆయనతోనే శిఖరం అంత స్థాయిలో అంత గొప్ప హిట్ ఇచ్చి ఇండస్ట్రీ చరిత్రనే తిరగరాసి ఇప్పుడు ఎన్బికే 109 వర్క్లో ఉన్న డైరెక్టర్ బాబీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో లెటస్ వెల్కమ్ హిమ్ విత్ బోత్ ద హ్యాండ్స్. కమ్ బాబీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ యువర్ ఆఫర్ అండ్ గ్రాంటింగ్ టైం. ఎందుకంటే ఇప్పుడు మీ కెరీర్లో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే చాలా అతి తక్కువ దర్శకులకు ఉంటుంది అది. అంటే నా అనుభవంలో ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్, రవితేజతో ఒక రకమైన అసోసియేషన్, తర్వాత చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవితోనే మెగా 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 హిట్, తర్వాత ఇప్పుడు బాలకృష్ణ గారితో సినిమా. అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు. మధ్యలో ఎన్టీఆర్, సారీ ఐఎమ్ సారీ, విత్ డ్యూ రిగార్డ్స్ టు ద ఫ్యాన్స్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్, జై లవకుశ. ఇలాంటి ఒక ట్రావెల్ అన్నది చాలా అతి తక్కువ డైరెక్టర్స్లో ఉంటుందని నా అబ్జర్వేషన్ కనిపిస్తుంటుంది నాకు. అసలు ఈ జర్నీ పట్ల మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది సార్? అంటే టు బి నిజంగానే మీరు అన్నట్టు తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో ఏంటో తెలీదు. చాలా ఆనందంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది. అంటే తక్కువ ఏజ్లోనే ఇలాంటి బిగ్గెస్ట్ స్టార్స్తో వర్క్ చేసే అవకాశం రావటం. దాంతోపాటు ఒక నిజం ఏంటంటే, నేను చాలా మీడియా పరంగా నేను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేనిది, డైరెక్టర్ అవడానికి ముందు 11 ఏళ్ళ స్ట్రగుల్ ఉంది నాకు. అంటే 500 రూపాయలకి స్టార్ట్ అయింది నా కెరీరు. తర్వాత 1500కి పెరిగాను. ఫస్ట్ నేను జాయిన్ అయింది చిన్ని కిష్ గారి దగ్గర. అప్పటికే ఇందిరా అనే సినిమా, నరసింహనాయుడు సినిమాలో రచయిత అయిన చిన్ని కిష్ గారు మోస్ట్ హ్యాపెనింగ్ రైటర్. సో 2002లో, సో 2002 డిసెంబర్ రావటం ఆయన దగ్గర నేను ఎన్నోసార్లు చెప్పుంటాను. స్వాతిముత్యంలో కమల్ హాసన్ గారి లాగా ఆయన వెంటపడుతూ ఫైనల్గా ఆయన నా బాధ చూడలేక ఒక చిన్న పరీక్ష పెట్టారు. గంగోత్రి అనే సినిమా జరుగుతుంది, ఆ సినిమాలో ఒక సీన్ రాయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఇమాజిన్ అబౌట్ 2003 ఎలా ఉండేవాడిని. అవును, మీసాలు లేవు, చిరంజీవి గారితో ఫోటో ఉంటుంది నాది, సేమ్ అలా ఉండే. ఆ ఫోటో దిగిన సెకండ్ మంత్ అది. ఓకే. సో వీడు అప్పుడే స్కూల్ ఎగ్గొట్టొచ్చిన కుర్రాళ్ళగా. సో వీడికి ఒక టెస్ట్ పెడదాం, అసలు వీడు ఫిట్ అవుతాడా లేదా అంటే నాకు ఏమవ్వాలో తెలియదు, బట్ ఇండస్ట్రీలో ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక విధంగా మనం నిలదొక్కుకోవాలనే ఒక డ్రీమ్ తప్ప, టు బీ హానెస్ట్ నేను డైరెక్టర్ అవ్వాలనో ఏదవ్వాలనో నాకు తెలియదు అప్పుడు. ఓకే. ఏదో విధంగా నాకంటూ ఒక పేరు ఉండాలి ఈ ఇండస్ట్రీలో. సో చిరంజీవి గారు కష్టపడి వచ్చారు, అలానే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళ స్టోరీస్ అన్నీ మా అమ్మగారు చెప్పేవాళ్ళు. వీళ్ళందరూ కూడా చాలా చిన్న స్థాయి నుంచి వెళ్ళి వాళ్ళకంటూ వాళ్ళు ఎదిగారు అని. అంటే మీకు ఇంటి దగ్గర ఎంకరేజ్మెంట్ ఉందండి సినిమా ఇండస్ట్రీ? ఉందండి. ఎందుకంటే మా నాన్నగారు ఆయన బేసిక్ నాటకాల రచయిత. ఓకే. ఎన్నో నాటకాలు రాసేవాళ్ళు, అలానే యాక్ట్ చేసేవాళ్ళు. ఓకే. సో ఆయనలో ఆ రైటింగ్ స్కిల్స్ ఉంటాం, పైగా చిరంజీవి గారు అంటే విపరీతమైన అభిమానం ఉంటాం. ఆయన కూడా చిరంజీవి అభిమానం? విపరీతం. నాకన్నా నేను ఓపెన్గా నిజం చెప్పాలంటే నా చాలా ఇప్పుడున్న జనరేషన్ అభిమానం, ఆయన హార్డ్ కోర్ అభిమానం. చిరంజీవి గారి ఫోటో ఫార్మేటివ్ ఇయర్స్ నుంచి చూసి